పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఏమిటి అనగా, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమందు ఎవరైతే దేవుని వైపు ఆశతో ఎదురు చూచారో వారందరి జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదములనే అనుగ్రహించారు. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు స్వాధీనపరచుకొందువు. ఎందుకు అంటే, నీ పితరులకు ప్రమాణము చేసిన దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. అబ్రహాము దేవునిని నమ్మెను. ఎంతగా నమ్మారు అంటే, అబ్రహాము నమ్మిన నమ్మిక వలన ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డారు. అబ్రహాము దేవునిని ఎంతగానో ప్రేమించాడు. నువ్వు దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకు మించి నీవు లెక్కింపలేనన్ని రెట్లు దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు అన్న సంగతిని నీవు గుర్తించాలి. ఎందుకు అంటే, ఈ భూమిపై ఉన్న నీవు దేవునిని ప్రేమించగలిగినట్లయితే, దేవుని ప్రేమించుట అనగా ఇక్కడ ఒక మాట నీవు నేర్చుకోవాలి నేస్తమా. నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్పుట చాలా సులభమే, కానీ దేవుని ప్రేమించుట అని చెప్పుట కాదు. దేవుని ప్రేమిస్తున్నావు అంటే దేవుని మాట ప్రకారము జీవిస్తున్నావు అని అర్థం. నీవు దేవుని ఆజ్ఞ ప్రకారముగా, దేవుని ఇష్ట ప్రకారముగా, దేవుని మాట ప్రకారముగా జీవించుటకు నీవు సంకల్పము చేసుకొని, కంకణము కట్టుకొని ప్రయత్నము చేసినట్లయితే నీ జీవితంలో నీవు ఉన్నతమైన విజయములనే అనుభవిస్తావు. గనుక నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పక్కర్లా. దేవుని మాట ప్రకారము జీవిస్తే నీ దేవునికి తెలుసు నువ్వెంతగా ప్రేమిస్తున్నావు. నీవు ఒక వంతు ప్రేమిస్తే నీ దేవాది దేవుడు నీవు లెక్కింపలేనన్ని రెట్లు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు అన్న సంగతిని నీవు గ్రహించగలుగుతావు. కాబట్టి ఆయన నిన్ను తన మేలులతో, తన ఆశీర్వాదములతో నింపి జీవింపచేస్తారు. అబ్రహాము దేవునిని ప్రేమించాడు. అబ్రహాము దేవునిని అంతగా ప్రేమిస్తే దేవుడు అనేకమైన రెట్లు అబ్రహామును ప్రేమించి ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి వృద్ధాప్యములో చక్కని గర్భఫలాన్నిచ్చి దేవుడు తన మాటను, తన వాగ్దానమును నెరవేర్చుకొని తన కృపచేత అబ్రహాము పిల్ల తరముల వరకు కూడా ఆయన ఆశీర్వాదములను అనుగ్రహించిన దేవుడు నీ దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీ దేవుని అడుగు జాడలే యందు నడుచుకొనుటకు, ఆయన ఆజ్ఞ ప్రకారము జీవించుటకు నీవు కోరుకో, ప్రార్థించు. దేవుని కృపలో జీవింపచేయమని అడుగు. దేవుడు నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ కూడా ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. త్వరలోనే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ ఉన్నతమైన విజయములను నీవు సొంతము చేసుకుంటావు. దేవుడు తన నామ మహిమ కొరకు నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డతో మీరు మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. నాయన, మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా మీ ఆశీర్వాదములు అనుగ్రహించండి. నాయన, మిమ్మల్ని ప్రేమించే ఆ ఉన్నతమైన యోగ్యతను ప్రసాదించి మీ నామ మహిమ కొరకు జీవింపచేయండి. కుటుంబంలో ఉన్న చింతలు తొలగించండి, శోధనలు దూరపరచండి, అనారోగ్యముల నుంచి విడుదల కలుగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగు చేసి మీ కృపలో నడిపించండి దేవా. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.